అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి సందర్భంగా 4 రకాల పిండి వంటల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అవేంటంటే రిబ్బన్ పకోడీ, పప్పు చెక్కలు, జంతికలు, అలాగే నువ్వుల చెక్కలు. ఈ కొలతలతో చేశారంటే చాలా బాగా వస్తాయండి. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మరి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫస్ట్ మనం రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ పుట్నాల పప్పుని దోరగా వేపుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పుట్నాల పప్పు మొత్తం కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక జాలి గరిటె పెట్టుకొని ఇందులోకి పొడిని వేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఏమైనా ఇలా బరకగా ఉంటే వీటిని తీసేసేయాలి. మనం 1 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు, నెక్స్ట్ ఇందులోకి మీకు సరిపడ కారం వేసుకోండి. మనకి రిబ్బన్ పకోడీ మరింత కలర్ఫుల్గా కనిపించడానికి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు వేసుకొని 1/2 కప్పు దాకా కరిగించుకున్న డాల్డా కానీ వెన్నపూస కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకోవాలండి. మీకు మురుకుల గొట్టంలో పిండి ఎంతైతే పడుతుందో అంత తీసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ పకోడీ వేసుకోవడానికి ఇలాంటి ప్లేట్ తీసుకున్నానండి. ఈ ప్లేట్ని మురుకుల గొట్టంలో వేసి మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని మురుకుల గొట్టంలోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలండి. ఆయిల్లో పట్టినన్ని మాత్రమే వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేస్తే ఈ పకోడీ అనేది అతుక్కొని పోతుందన్నమాట. సో ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల వరకు వేగాలండి. అప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని బాగా కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈ రిబ్బన్ పకోడీ అనేది చిదిరైపోతుంది కాబట్టి నిదానంగా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ బంగారు రంగు వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పకోడీ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకుండా గాలికి ఒక 10-20 నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈ రిబ్బన్ పకోడీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రిబ్బన్ పకోడీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా పేస్ట్ని తయారు చేసుకుందామండి. దానికోసంగా చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీరు పచ్చిమిర్చిని మీ కారానికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నెలోకి 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసానండి. ఈ బియ్యం పిండి అనేది సుమారుగా ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. ఈ బియ్యం పిండిలోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు తరుగు, రుచికి సరిపడ ఉప్పు, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి ఒక 50 గ్రాముల పచ్చిశనగపప్పు, నెక్స్ట్ ఇందులోకి నేను కరిగించిన వెన్నను వేస్తున్నానండి. మీరు ఇదే ప్లేస్లో డాల్డానైనా కరగబెట్టి వేసుకోవచ్చు. వెన్న వేసిన తర్వాత
ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ అనేది గోరువెచ్చని నీళ్ళు వేసాను అనమాట. గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల మనకి చెక్కలు అనేది క్రిస్పీగా పొంగుతూ టేస్టీగా వస్తాయి. సో ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను చెక్కలు అనేది మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి పిండిని కూడా ఇంత తీసుకున్నానండి. మీరు ఇంకా చిన్నగా కావాలనుకుంటే పిండిని తగ్గించేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్కలు తయారు చేసుకుందామండి. దానికోసంగా ఇక్కడ నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. వీటిని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేను పాలిథిన్ కవర్ని వాడానండి. ఇదే ప్లేస్లో మీరు బటర్ పేపర్నైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని ఒక్కొక్కటిగా ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే సైజులో ఉండే కవర్ని వీటిపైన ఉంచి ఒక ఫ్లాట్గా ఉండే గ్లాస్తో కానీ లేదా ఒక గిన్నెని కానీ తీసుకొని ముందుగా ఓసారి గట్టిగా నొక్కి ఆ తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి చెక్కలు అనేది ఇలా ఈజీగా పల్చగా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న కవర్ని తీసేసేయాలి. చూడండి మనకి చెక్కలు అనేది ఎంత ఈజీగా తయారయ్యాయో. మీకు రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇప్పుడు అదే గిన్నెతో బోర్లించి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఇప్పుడు సైడ్ ఉండే పిండిని కూడా తీసేయాలండి. సో మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నట్లయితే మనకి చెక్కలు అనేది రౌండ్ షేప్గా చక్కగా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఇదే పద్ధతిలో చేస్తే మీకు చెక్కల మిషన్ లేకపోయినా చెక్కలు అనేది మంచి షేపులో పల్చగా వస్తాయండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో చిన్న పిండి ముద్దను వేసుకొని పైకి తేలిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని 1 by 1 వేసుకోవాలి. మీరు ఆయిల్ హీట్ అవ్వకుండా చెక్కలు వేసినట్లయితే చెక్కలు అనేది పొంగకుండా చతికిల్లబడిపోతాయి అన్నమాట. ఈ చెక్కలు వేసిన వెంటనే కదపకూడదండి, చిదిరైపోతాయి. చెక్కలని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వేగుతాయండి. ఇలా వేగాక చెక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మనకి చెక్కలన్నీ కూడా బంగారు రంగు వచ్చాయండి. మనకు చెక్కలు కాలినప్పుడు పైకి తేలకుండా అడిక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనకి చెక్కలు కాలినట్టు గుర్తన్నమాట. సో ఇలా కాలిన చెక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు చెక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న చెక్కల్ని ఒక అరగంట వరకు గాలికి ఆరబెట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే చెక్కలు అనేది బూజు పట్టకుండా నిలువ ఉంటాయండి. సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈజీ ప్రాసెస్లో చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో. ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం జంతికలని కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా మినపప్పు వేసుకోండి. ఈ మినపప్పు సుమారుగా ఒక 250 గ్రామ్స్ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ మినపగుళ్ళను దోరగా వేపుకోవాలి. చూడండి మినపప్పు కూడా ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి అదే కప్పుతో అరకప్పు దాకా పెసరపప్పు, అరకప్పు దాకా పుట్నాల పప్పుని వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద త్వరగా వేపుకోవాలి. అదే మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేపినట్లయితే ఈ దినుసులు అనేది మాడి మనకి జంతికలు అనేది అంత టేస్టీగా రావండి. సో ఇలా వేపుకున్న తర్వాత వీటిని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి ఒక 50 గ్రాముల దాకా సగ్గుబియ్యం వేస్తున్నానండి. వీటిని కూడా బాగా వేపుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా సగ్గుబియ్యాన్ని పప్పులని వేయడం వల్ల మనకి జంతికలు అనేది కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మనం ఈ కప్తో 2 కప్పుల దాకా పప్పులు తీసుకున్నాం కాబట్టి అదే కప్తో 4 కప్పుల దాకా బియ్యం వేస్తున్నానండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం మాత్రమే వేస్తున్నానండి. మీకు రేషన్ బియ్యం వద్దనుకుంటే ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చండి. ఈ కొలతల్లో కనుక మీరు జంతికలు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి.
సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా పిండాడించుకోవాలి. సో ఇలా పిండాడించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీకు పిండికి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు సరిపడ కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాము వేస్తున్నానండి. ఇది సుమారుగా ఒక 20 గ్రాములు ఉంటుంది. ఆ తర్వాత ఒక 100 గ్రాముల దాకా కరిగించిన బటర్ని కానీ లేదా డాల్డాని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ గోరువెచ్చని నీళ్ళని వేయడం వల్ల మనకి జంతికలు అనేది గుల్లగా వస్తాయన్నమాట. సో ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా జంతికల పిండి గట్టిగా కలుపుకున్నట్లయితే జంతికలు అనేది స్టిక్కీగా గట్టిగా వస్తాయండి. అదే మీరు పిండిని జారుగా కలుపుకున్నట్లయితే జంతికలు అనేది ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి మీడియం కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో పట్టేంత పిండిని సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలాంటి చిల్లి గరిటె పైన ఇలా పిండిని వేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇదే ప్రాసెస్లో మొత్తాన్ని కూడా తయారు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పిండి ఉంటుంది కదండి, ఈ పిండి అనేది ఆరిపోకుండా దీనిపైన కాటన్ క్లాత్ని తడుపుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఆరిపోకుండా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న జంతికలను బాగా కాగుతున్న ఆయిల్లో 1 by 1 వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము జంతికలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కాగకుండా వేసినట్లయితే మనకి జంతికలు అనేది పొంగకుండా గుల్లగా రావన్నమాట. మీరు ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత వేసుకుంటే జంతికలు అనేది పొంగి మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. సో ఇలా మొత్తం జంతికలు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా జంతికలని ఈ కలర్లో ఉన్నప్పుడే మనము బయటికి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నట్లయితే మనకి జంతికలు అనేది చల్లారిన తర్వాత మంచి కలర్లోకి వస్తాయి అన్నమాట. అదే మీరు ఆయిల్లో ఉన్నప్పుడే ఎర్రగా వేపుకుంటే బయట తీసిన తర్వాత జంతికలు అనేది మాడిపోయినట్లుగా వస్తాయండి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్, గరిటె మీద పిండిని ఒత్తుకొని ఆయిల్లో వేయడం కష్టం అనిపించినట్లయితే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఇలా చిన్నగా రౌండ్గా చుట్టుకుంటూ వేసుకోండి. మనకి అప్పుడు చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. సో ఇలా వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత తీసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మరి ఫ్రెండ్స్, పిండి మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న జంతికలను వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకుండా గాలికి ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1-2 నెలల వరకు ఈ జంతికలు అనేది నిల్వ ఉంటాయండి. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి జంతికలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు నువ్వుల చెక్కలు తయారు చేసుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు దాకా తడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్లో పొడి బియ్యం పిండినైనా తీసుకోవచ్చు, కానీ తడి బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేది క్రంచీగా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కోర్సుగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం బియ్యం పిండిలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే పెసరపప్పును కూడా నానబెట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత కరిగించిన నెయ్యిని ఒక పావు కప్పు వేసానండి. కొద్దిగా కరివేపాకు తరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మీకు కారం అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కారం కూడా వేసానన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళను వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలండి.
మనం తడి బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టవన్నమాట. సో ఇలా పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజుగా చుడుతున్నానండి. మీకు పెద్ద చెక్కలు కావాలనుకుంటే పిండిని కొద్దిగా ఎక్కువ తీసుకొని బాల్ లాగా చుట్టుకోండి. ఇలా మనకు కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక పూరి ప్రెస్లో ఒక పాలిథిన్ కవర్ ఉంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బాల్ పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి చెక్కలు అనేది ఫ్లాట్గా ఒకే సైజులో వస్తాయండి. ఇలా వచ్చాక ఈ చెక్కల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో చెక్కలు మొత్తాన్ని కూడా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న చెక్కల్ని బాగా కాగుతున్న ఆయిల్లో 1 by 1 వేసుకోవాలండి. చెక్కలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలండి. ఆయిల్ హీట్ అవ్వకుండా చెక్కలు వేసినట్లయితే చెక్కలు అనేది పొంగవన్నమాట. ఇలా ఆయిల్లో పట్టినన్ని చెక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 minutes వేగిన తర్వాత ఈ చెక్కల్ని వేరొక వైపుకి తిప్పుకోవాలండి. ఇలా చెక్కల్ని వేరొక వైపుకి తిప్పుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చెక్కల్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో చెక్కలు మొత్తాన్ని కూడా కాల్చుకోవాలన్నమాట. ఈ చెక్కలు అనేది చల్లారిన తర్వాత ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి.